వాళ్ళతోనే మాట్లాడుతున్నారు, జాతీయ నాయకత్వంతోనే మాట్లాడుతున్నారా? ఈ పొత్తు సక్రమంగా సాగేది అనుకోవాలా ఇలా ఉంటే? తల వంచుకుని సెట్ అయిపోతుంది ఈ నెల ఈ 10 రోజుల్లో సెట్ అయిపోతుంది అనుకుంటాను నేను. అంటే ఇక ఎవరు తగ్గి ముందుకు వెళ్ళాలి అంటే అందరూ సర్దుకుంటమే. ఇప్పుడు పెళ్లికి ముందు ఆలోచించుకోవాలి. పెళ్లి అయిపోయిన తర్వాత అబ్బాయిలో ఆ లోపం ఉంది, అమ్మాయిలో ఈ లోపం ఉందంటే కుదరదు. కాపురం చేసేది పిల్లల్ని కన్నాక ఏ సర్దుబాటు అవుతాయి. టీడీపీ అంటే ఎక్కడ తగ్గట్లేదు కదా, తన పని తాను చేసుకెళ్ళి. ఇప్పుడు భర్త తగ్గట్లేదని చెప్పేసి భార్య గొడవ పెట్టుకోదు కదా, సర్దుకుంటది. ప్రస్తుతం భర్త పొజిషన్ లో తెలుగుదేశం ఉంది, భార్య పొజిషన్ లో జనసేన బీజేపీ ఉన్నాయి. ఆత్మగౌరవాలు ఉంటాయి ఆడవాళ్ళకి కూడా. ఆత్మగౌరవంలో భాగంగా కొంచెం అడుగుతారు ఏంటది అనేసి, అయిపోయింది అది, ఇక కాపురం చేస్తారు. వీళ్ళకి రేపు పొద్దున ప్రభుత్వం అనేటువంటి బిడ్డ పడితే అయ్యే సర్దుకుంటాయి. వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారా పవన్ కళ్యాణ్? ఆయన లిస్టు విడుదల చేయడంలో ఆల్రెడీ ఆయన మిగతా వాళ్ళకి 9 మందికి చెప్పేశాడు. మొన్న తను చెప్పేసుకున్నాడు, భీమవరం చెప్పేశాడు. ఇంకా 2, 3 అని అనుకుంటా ఆయన అనౌన్స్ చేయాల్సింది. అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయాలి మిగిలిన అన్ని కూడా. రైట్, చూద్దాం. మొత్తానికి ఎన్నికల ఫేవర్ అయితే కంటిన్యూ అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పటికే 3వ జాబితా కూడా విడుదల చేశాడు తెలుగుదేశం పార్టీ. ఇక భారతీయ జనతా పార్టీ